హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్. అట్లా మనము ట్యాక్స్ అని చెప్పి చాలా వింటూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం. పన్నేతర రాబడి, పన్నుకు సంబంధించి నాన్ ట్యాక్స్ రెవెన్యూ, దీనికి సంబంధించి రకాలు ఏమున్నాయి, అట్లాగే ధరలు లేదా వాణిజ్యపరమైనటువంటి రాబడులు, పరిపాలనాపరమైనటువంటి రాబడులు, వస్తు సేవలు అందించి రాబడి సమకూర్చుకొని, ఇవి టీఎస్పీఎస్సీ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి ఇండియన్ ఎకానమీ సబ్జెక్టు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఒక్కసారి దాని గురించి తెలుసుకుందాం. ప్రభుత్వాలు తమ రాబడులను కేవలం పన్నుల ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా వసూలు చేస్తూ ఉంటారు. వీటినే పన్నేతర రాబడులు అంటారు. ప్రభుత్వ ఆదాయంలో ఇవి కూడా కీలకంగా ఉంటాయి. పన్నేతర రాబడి రకాలు, అందులోని అంశాలపై పోటీ పరీక్ష వాటికి సంబంధించి అవగాహన ఉండాలి మనకి. సో అదొక్కసారి చూద్దాం. భారతదేశంలో పన్నుల నిర్మాణం, వస్తు సేవల పన్ను, పన్నేతర రాబడి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇందులో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. ధరలు లేదా వాణిజ్యపరమైనటువంటి రాబడులు, ప్రైజెస్ ఆర్ కమర్షియల్ రెవెన్యూ. ఇంకొకటి వచ్చేసి పరిపాలన పరమైనటువంటి రాబడులు, అడ్మినిస్ట్రేటివ్ రెవెన్యూ దీనికి సంబంధించి. ఇక ధరలు లేదా వాణిజ్యపరమైనటువంటి రాబడుల గురించి చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేసినటువంటి వస్తువులు, అందించేటటువంటి సేవల ద్వారా ప్రభుత్వానికి సమకూరే ఆదాయాన్ని వాణిజ్యపరమైనటువంటి రాబడులు అంటారు. ప్రభుత్వం సరఫరా చేసే కొన్ని వస్తు సేవలకు డబ్బు వసూలు చేస్తారు. ఉదాహరణకు చూస్తే రైల్వేలు కానీ, తంతి తపాలా అంటే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్నటువంటి సేవలకు సంబంధించి, సౌకర్యాలకు సంబంధించి, విద్యుత్ శక్తి, కరెంటు, నీటి సరఫరా మొదలైనటువంటివి చెప్పొచ్చు. ఇక పరిపాలనా పరమైనటువంటి రాబడులకు సంబంధించి ఒక్కసారి చూస్తే ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా ప్రజలకు సేవలు అందించి తద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. అవి ఒక్కసారి చూస్తే ఫీజులు, ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రయోజనాలు పొందేవారు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సంస్థలు తాము అందించిన సేవలకు ప్రతిగా ఫీజులు వసూలు చేస్తూ ఉంటాయి. సో ప్రత్యేక విధింపులకు సంబంధించి చూస్తే ప్రభుత్వం లేదా ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, అభివృద్ధి పనుల కోసం వీటిని విధిస్తారు. ఉదాహరణకు రోడ్ల నిర్మాణం, విద్యుత్ శక్తి సరఫరా, అట్లాగే మంచినీటి సరఫరా వంటివి చెప్పొచ్చు ఉదాహరణగా. రేట్లకు సంబంధించి చూస్తే పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల లాంటి స్థానిక సంస్థలు వీటిని విధిస్తాయి. స్థానిక ప్రయోజనాల కోసం వీటిని వసూలు చేస్తూ ఉంటారు. సో జరిమానాలు, పెనాల్టీలకు సంబంధించి చూస్తే వీటిని చట్టాలను అతిక్రమించిన వారిపై విధిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూస్తే న్యాయ, పోలీస్, అటవీ శాఖ మొదలైనటువంటి ప్రభుత్వ సంస్థలు నిబంధనలను అతిక్రమించిన వ్యక్తులు, సంస్థలపై దీన్ని విధిస్తాయి. నేరాలను నిర్మూలించటమే వీటి ప్రధాన ఉద్దేశం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం ప్రజెంట్ గడుతున్నటువంటి పోలీస్ హెల్మెట్ లేకపోవడం కానీ, రోడ్ సిగ్నల్ జంప్ అవ్వడం కానీ, ట్రిబుల్ రైడింగ్ కానీ, ఇట్లాంటివన్నిటిని కూడా వాటికి సంబంధించి జరిమానాలు, పెనాల్టీలకు సంబంధించి అన్నట్టు, స్పీడ్ రైడింగ్కి సంబంధించి కానీ. సో అట్లా న్యాయపరమైనటువంటి విధింపులు చూస్తే న్యాయ సంబంధ విషయాల్లో వీటిని విధిస్తారు. ఒక వ్యక్తి లేదా సంస్థ ఏదైనా ఒప్పందంతో ఇచ్చే హామీ లేదా బాండ్లపై వసూలు చేసే క్రిమినల్ ఛార్జీలు దీని పరిధిలోకి వస్తాయి. ఒకవేళ ప్రతివాది కోర్టుకు హాజరు కాకపోయినా లేదా ఒప్పందాన్ని అమలు చేయకపోయినా కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్కిట్స్, వీటికి సంబంధించి మరణించిన వారి ఆస్తులకు చట్టబద్ధమైనటువంటి వారసులు లేనప్పుడు, ఎలాంటి వీలునామా రాయనప్పుడు వారి ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. దాన్నే ఎస్కిట్స్ అని అంటారు. సో కప్పం, ఉపహారం లేదా నష్టపరిహారం, దీన్ని ఇతర దేశాలు చెల్లిస్తాయి. గెలిచిన దేశం ఓడిన దేశం నుంచి స్వీకరించేదే కప్పం. ఇతర దేశంలో జరిగిన నష్టానికి ప్రతిఫలంగా చెల్లించేది నష్టపరిహారం అన్నట్టు. సో గ్రాంట్లు, కానుకలు, ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వానికి చేసే ద్రవ్య సహాయాన్ని గ్రాంట్లు అంటారు. ఉదాహరణకు కేంద్రం రాష్ట్రాలకు, ఆయా రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చేవే గ్రాంట్లు అన్నట్టు. సో గ్రాంట్లు రెండు రకాలుగా ఉంటాయి. సాధారణ గ్రాంట్లు ఉంటాయి, ప్రత్యేక గ్రాంట్లు ఉంటాయి. ఎలాంటి ప్రత్యేక అంశాలకు కాకుండా సాధారణ ఆర్థిక వనరుల సమస్య వచ్చినప్పుడు ఇచ్చేటటువంటివి సాధారణ గ్రాంట్లు. ప్రత్యేక గ్రాంట్లు అంటే ఒక ప్రత్యేక పనికి నిర్దేశించి ఇచ్చేవి, విద్య, ఆరోగ్యం, ప్రజా సంక్షేమం కోసం అన్నట్టు. సో ఇవి దానికి సంబంధించినటువంటివి. ఇక సెస్లు, సర్ఛార్జీలు, వీటికి సంబంధించినవి చూద్దాం. సెస్లు అంటే మనం చెల్లించే పన్నులకు అదనంగా కొంత శాతం మేర విధించే ప్రత్యేక పన్నులు, ఛార్జీలను సెస్లు అని అంటారు. ఉదాహరణకు చూస్తే విద్యపై సెస్, కృషి కళ్యాణ్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్, పెట్రోల్ డీజిల్పై సెస్, ఇలాంటివన్నిటిని ఉదాహరణగా చెప్పొచ్చు. సాధారణంగా కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి, కానీ సెస్లుగా వసూలు చేసే మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది.
సో సర్ఛార్జీలు అత్యంత విలాసవంతమైనటువంటి ఖరీదైన వస్తు సేవలపై అదనంగా విధించే వాటిని సర్ఛార్జీలు అని అంటారు. సో దేశంలోని పేదలకు సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వాలు ధనిక వర్గాల వారు ఉపయోగించే ఖరీదైన వస్తువులు సేవలపై సర్ఛార్జీలు విధిస్తాయి. సో ఉదాహరణగా చూస్తే విలాసవంతమైనటువంటి కార్లు, ఖరీదైనటువంటి బైకులు, దిగుమతి చేసుకునే వాహనాలు మొదలైన వాటిపై, ఇంకా అత్యధిక ఆదాయం పొందే వారి నుంచి వసూలు చేసే ఆదాయ పన్నుపై సర్ఛార్జీలు విధిస్తారు. సో ఇది దీనికి సంబంధించినటువంటివి. ఇక పంపిణీ న్యాయం ప్రతిపాదికన పన్నుల రకాలు చూస్తే ఒకసారి పురోగామి పన్ను, ప్రోగ్రెసివ్ ట్యాక్స్, అనుపాత పన్ను, ప్రొపోర్షనల్ ట్యాక్స్, తిరోగామి పన్ను, రిగ్రెసివ్ ట్యాక్స్, డిగ్రెసివ్ పన్ను, డిగ్రెసివ్ ట్యాక్స్. పురోగామి పన్ను అంటే పన్ను ఆధారం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరిగితే దాన్ని పురోగామి పన్ను అంటారు. అంటే ఇందులో ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరుగుతుంది అన్నట్టు. సో అనుపాత పన్ను అంటే పెరుగుతున్న పన్ను రేటు స్థిరంగా ఉండటాన్ని అనుపాత పన్ను అంటారు. తిరోగామి పన్ను అంటే పన్ను ఆధారం పెరుగుతున్న కొద్దీ పన్ను రేటు తగ్గితే దాన్ని తిరోగామి పన్ను అంటారు. డిగ్రెసివ్ పన్ను అంటే పన్ను ఆధారం పెరుగుతున్నా లేదా విస్తృతమైనటువంటి పన్ను రేటు తగ్గిపోవడం లేదా స్థిరంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. దీన్ని డిగ్రెసివ్ పన్ను అని అంటారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు విధించేటటువంటి పన్నులు ఏంటి ఒక్కసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం విధించేటటువంటి పన్నులు ఆదాయ పన్ను, వ్యవసాయం ఆదాయం మినహా. వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆదాయ పన్ను ఎప్పుడూ ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో కస్టమ్స్ సుంకాలు, ఇంకా కేంద్ర ఎక్సైజ్ సుంకం పొగాకు, దాని తయారీ వస్తువులపై ఉంటుంది. ఆల్కహాల్, మద్యం మినహా వీటికి సంబంధించినటువంటివి. ఇక కార్పొరేషన్ పన్ను, ఎస్టేట్ డ్యూటీ, ఆస్తుల మూలధన విలువపై పన్ను, వ్యవసాయ భూములు మినహా వీటికి సంబంధించి. ఇక స్టాంపు డ్యూటీ, విత్త సంబంధ పత్రాలపై. ఇక స్టాక్ ఎక్స్చేంజ్లో లావాదేవీలపై పన్ను, స్టాంపు డ్యూటీ మినహా. వార్తాపత్రికల కొనుగోళ్లు, అమ్మకాలు, అందులో ఇచ్చే ప్రకటనలపై పన్నులు. ఇంకా రైలు, వాయు, జలమార్గాల ద్వారా రవాణా చేసే వస్తువులు, ప్రయాణికులపై పన్ను ఉంటుంది. వస్తువుల అంతర్రాష్ట్ర కొనుగోళ్లు, అమ్మకాలపై పన్నులు విధించడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి పన్నులు, ట్యాక్స్ ఏంటి అంటే అమ్మకం పన్ను, భూమి శిస్తు, వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలపై పన్నులు, వ్యవసాయ ఆదాయంపై పన్ను, అట్లాగే వ్యవసాయ భూమిపై ఎస్టేట్ సుంకం, వ్యవసాయ భూమిపై వారసత్వ పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ సుంకం, ఆల్కహాల్, మద్యం, ఇంకా వస్తువులపై ప్రవేశ పన్ను, టోల్గేట్ పన్ను, అట్లాగే ఖనిజ హక్కులపై పన్ను, విద్యుత్ శక్తి అమ్మకం, వినియోగంపై పన్ను, వాహనాలు, జంతువులు, పడవలపై పన్ను, ఇతర పత్రాలపై స్టాంప్ డ్యూటీ, విత్త సంబంధాల పత్రాలు మినహా, రోడ్డు, జలమార్గాలపై ప్రయాణ ఛార్జీలు, రవాణా ఛార్జీల పన్ను, వినోదం, పందేలు, ఉద్యోగితపై పన్నులు, టోల్గేట్ పన్ను, వృత్తి వ్యాపారాలపై పన్ను, పత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తలపై మినహా ఇతర వ్యాపార ప్రకటనలపై పన్నులు, ఇంకా క్యాపిటేషన్ పన్ను, భూమి భవనాలపై పన్ను. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి ట్యాక్స్లు అన్నట్టు. ఇక పన్ను ప్రభావం అనేది చూస్తే ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ ప్రభావం ఎట్లా ఉంటుందంటే ట్యాక్స్ విధించినప్పుడు ఆ ప్రభావం ఎవరిపై వెంటనే పడుతుందో వారే ముందుగా దాన్ని చెల్లించాలి. దీన్నే పన్ను ప్రభావం అంటారు. పన్ను భారం అంటే పన్ను విధించినప్పుడు అంతిమ భారం ఎవరిపై పడుతుందో సంబంధిత వ్యక్తి పన్ను చెల్లించాలి. దాన్నే పన్ను భారం అంటారు. స్థానిక ప్రభుత్వాల పన్నులకు సంబంధించి ఒకసారి చూస్తే భారత రాజ్యాంగంలో స్థానిక సంస్థలు పన్నులు వసూలు చేయొచ్చని పేర్కొనలేదు. అయితే స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేస్తాయి కాబట్టి వాటికి రాష్ట్ర జాబితాలోని కొన్ని పన్నులు వసూలు చేసే అధికారం కల్పించారు. వాటిలో ముఖ్యమైనవి ఒకసారి చూస్తే భూమి భవనాలపై పన్ను, వాహనాలపై, వినోదాలపై, ప్రకటనలపై, అక్ట్రాయ్ టెర్మినల్, వృత్తి వ్యాపారంపై, ప్రయాణికులు, సరుకులపై, వస్తువులు, వ్యాపారాలపై, ఆస్తి బదిలీలపై టోల్గేట్ ట్యాక్స్. ఇవన్నీ కూడా పన్నులు ఉంటాయి అన్నట్టు. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆస్తి పన్ను అంటే ఆస్తి విలువ ఆధారంగా లేదా ఆస్తి వల్ల లభించే ఆదాయం ప్రకారంగా పన్ను రేటు నిర్ణయిస్తారు. ఈ విలువను 3 లేదా 5 ఏళ్లకోసారి లెక్కిస్తారు. పన్ను రేట్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వృత్తి పన్నుకు సంబంధించి ఒక స్థానిక సంస్థ పరిధిలో ఉద్యోగస్తులు వివిధ రకాల వృత్తులు నిర్వహించేవారు తమ ఆదాయం నుంచి వృత్తి పన్ను చెల్లిస్తారు. 1989లో వృత్తి పన్ను గరిష్ట పరిమితిని 250 నుంచి 2500 వరకు పెంచుతూ చట్టం చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి వస్తు సేవలు రాబడి సమకూర్చుకొని దానికి సంబంధించి భారతదేశంలో పన్నుల నిర్మాణం, వస్తు సేవల పన్ను, పన్నేతర రాబడి, నాన్ ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించినటువంటి ఇవి పోటీ పరీక్షలలో మీకు
టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు, పోలీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిలో ఉపయోగపడే అవకాశం ఉంది.